నార్మల్‌గా ఇన్‌స్టాలో ఇప్పుడు రీల్స్ కొన్ని చేస్తావు కదా! ఆ ఓన్ వాయిస్‌కి ముందు కొన్ని రీల్స్ చేసేవాడివి. అవన్నీ సెలెక్ట్ చేసుకొని చేసేవాడివా? లేకపోతే ఏదో ఆ టైంకి అలా వచ్చింది కదా! అని చేసేస్తావా? అలా వచ్చేసి అంతే. అంత హ్మ్. ప్రిపరేషన్ ఏం లేదు. హ్మ్. ఏదొస్తే అది జెప్పేస్తా అంతే. సో, మీ ఉప్పల బాలన్న డైలాగ్ ఏదైనా చెప్పు. మీ అన్న మీ మీ బాండింగ్ మాకు చూడండి. హాయ్ అది షాక్ అయ్యారా? ఆ! నేనే ఉప్పల బాలు అదే ఇప్పుడు డైలాగ్. నిజంగానే షాక్ అవుతాను. నేను డిఫరెంట్‌గా మా అన్నయ్య కాకుండా నేను డిఫరెంట్‌గా హాక్ అయ్యారా నేను పూడర్ ఫేమస్ అని అలా. కాదు ఫ్యూచర్‌లో నువ్వు కూడా మీ అన్నలాగా కొంచెం లావు అయిపోతే పరిస్థితి ఏంటి? లేదు నేను నాజూగ్గా జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నా. మా అన్నయ్య లావున్నాడు గదా! మీ అన్న కూడా నేను అప్పుడు జీరోనే. తర్వాత అవునా? ఇప్పుడు నేను అలా లేదు. ఇప్పుడు ఇట్లాగే మెయింటైన్ చేస్తాను. హ్మ్. డైట్‌లో ఉన్నాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే. కాదు అనిల్ నిజంగా చెప్పు కరెక్ట్‌గా. హ్మ్. ఏంటి నువ్వు అంటే నీ వీడియోస్ చూసినోళ్ళు వీళ్ళందరూ ఏమంటారంటే, ఏంటి ఎందుకిలా బిహేవ్ చేస్తాండు? తను నిజంగానే అలా బిహేవ్ చేస్తాడా? లేకపోతే యాక్టింగ్ చేస్తాండా? అసలు ఏంటి? అనేది నేను ఇప్పుడు నిజంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, అనిల్ అనేవారు ఎవరు? ఏంటి? ఏం చేద్దాం అనుకుని ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానని నేనొచ్చా. కాస్త ఫన్‌గా వెళ్తున్న ఇంటర్వ్యూ మనకి ఎండ్ ఆఫ్ ది కావాల్సింది అది. చెప్పు. నేనైతే 'జబర్దస్త్' కోసమే, యాక్టింగ్ కోసమే ఆ పర్పస్‌లోనే వీడియోస్ చేసినాను. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దామని. హ్మ్. నాలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది కదా! చూపించాలని హ్మ్. అంతే చూపెట్టినా. నీలో ఉన్న రసాలన్నీ చూపిస్తావు. చూపించాను. జనాలకు టార్చర్ చూపిస్తానని ఫిక్స్ టార్చర్ ఏం అయిపోయావు. లేదు. చాలా మంది హ్మ్. పాజిటివ్‌గానే ఉన్నారమ్మా. నేను హ్మ్. పబ్లిక్‌కెళ్తే కూడా మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. అందరూ సెల్ఫీలు అడుగుతారు. స్నాప్‌లు పెడతారు. ఏం అందరూ ఏం ఈ చూసి పేరు మీద అడుగుతారు? చెప్పవా? ఈ పేరు మీద చెప్పవా? బర్త్‌డే విషెస్ చెప్పవా? అని అందరూ అడుగుతారు. ఆ! యాహ్! ఏం చూసి షాక్ అవుతారు? నన్ను చూసే షాక్ ఆ! అవుతారు. ఓకే. అరే ఇంకేం చూపించవు కదా! ఆళ్ళు ఏం చూపెట్టమన్నా చూపిస్తాను. నాలో టాలెంట్. నేను అడుగుతున్న టాలెంటే చూపించట్లేదు. నువ్వేం నాకో డైలాగ్ కావాలి చెప్పు. ప్రెజెంట్ అంటే అంత సడన్‌గా ఏం డైలాగు? హ్మ్. ఒక అరగంట ఆగుదామా? ఆపండి కెమెరాలో ఒక అరగంట. ఆపండి చెప్తాను డైలాగ్ మంచి ఆపితే నేను మంచి. ఇంక ఇక్కడ ఉన్న అర్థమైపోతుంది. మిమ్మల్ని చూడగానే డైలాగ్‌లన్నీ మర్చిపోయాను. చాలా టెన్షన్‌గా ఉంది. ఇలాంటి బోలెడు విన్నాంలే గాని. అయ్యో! బోల్డ్ ఉంటే ఇప్పుడు నాది కూడా విను. మీ అన్న అలాగే చెప్పి మమ్మల్ని ఇలాగ ఆడినాడు. అంతే. సో చెప్పు ఏదో ఒక డైలాగ్. సడన్‌గా అండి. ఆ! కెమెరా ఆపేది. చెప్తా. ఆలోచించు. బాగా ఆలోచించు. ఆలోచించి మంచిగా చెప్తా నేను ఒక డైలాగ్. ఈ ఊగడం ఎవరు నేర్పించినారు? నాకు బాలనే నేర్పించింది ఇట్లా ఊగాలి అయితే అనేసి. పర్ఫెక్ట్‌గా దించుతాను అయితే. బాలన్నంతే మరి మామూలుగా ఉండదు. చూస్తానవా? రాస్తానవా? రాస్తున్నాను. టైపింగా? హ్మ్. నాకే పంపించు. అనిల్ దగ్గర ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని వచ్చాం. డిసప్పాయింట్ చేయకూడదు మరి. చాలా ఉన్నాయని చెప్పారనమాట ఈ చుట్టుపక్కల. నాకు ఏదో డైలాగ్ ఒకటి బాగా ఇష్టం. హ్మ్. 'భానుమతి ఒక్కటే పిల్ల, హైబ్రిడ్ పిల్ల' అది నాకు డైలాగ్ చాలా ఇష్టం. సాయి హైబ్రిడ్. పల్లవిది. ఓకే. ఆ! 2 కులాలు, 2 మతాలు. బట్ హైబ్రిడ్ పిల్ల అది చాలా ఇష్టం నాకు. అన్నీ 2, 2 అలా ఇష్టం. కాదు. ఆ! అలా ఇష్టం నాకు. ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. సో, మొత్తానికి అన్నీ 2, 2 ఉంటే ఇష్టం అయితే. అవును. వెరీ గుడ్. ఏంటి 2, 2? అదే హైబ్రిడ్ పిల్ల 2 కులాలు 2 మతాలు అన్నావు కదా! అట్లా లేదు. ఆ డైలాగ్ అంటే ఇష్టం. నాకు సాయి పల్లవి అంటే కసి అట్లే. ఆ! అందుకే ఆ డైలాగ్ నీకు చెప్పా. యాక్చువల్ సాయి పల్లవి అంటే ఇష్టం ఉండకూడదే? ఆఫ్‌కోర్స్ నాకు 'ప్రభాస్' అన్న కూడా ఇష్టమే. అదే. అదే. 'ప్రభాస్', 'పవన్ కళ్యాణ్' అంటే చాలా ఇష్టం. అదే. సూపరు. అండ్ ఇంకో డైలాగ్? ఇంకొకటి ఇంకోటి ఏం చెప్పాలి? చాలా చెప్పిందే ఒకటి సామి. సడన్‌గా డైలాగ్స్ సరే. అంటే ఆ! కాదు ఇప్పుడు మీరు వీడియోలో కొన్ని అడుగుదాం పోనీ. హ్మ్. నాకు 'ఆర్య' డైలాగ్ అంటే చాలా ఇష్టం. కొన్ని డైలాగ్స్ ఇష్టం. హ్మ్. ఇష్టం అని చెప్తున్నా చెప్పు. పిల్లలున్నారేనా? చెప్పులే పర్లేదు. అనిల్ చెప్తా ఆగండి. ఏమో సిగ్గుపడతాను. ఫస్ట్ ఇంటర్వ్యూయేనా? ఇంతకుముందు ఇంటర్వ్యూ లేదు చాలా అయినాయి. చాలా ఇచ్చావా? హ్మ్. చాలా సార్లు అయ్యాయి అయితే. మరి అన్ని సార్లు అయినప్పుడు ఎలా ఉండాలి? అంతేనా? ఆ! ఇంకేం లేదా? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. ఆ ఇంతకు మించి డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ! సరే అవన్నీ కాదు గానీ, ఒక బీరు బాటిల్‌దేదో ఒకటుంది. అవును. నేను ఉస్సని పొంగుతుందన్నావు ఏంటది? బీర్ ఓపెన్ చేస్తే ఆ రోజు పొంగింది, కారింది తెల్లగా ఇలా ఇప్పుడుతోని. ఎలా? అది వైరల్ అయిపోయిందిరా ఎలా వీడియో. ఎలా ఎలా? ఇలా ఓపెన్ చేశాను. అది తెల్లగా పొంగి కారింది కింద. ఆ! కారుతుంది ఫ్రెండ్స్ అన్న. అదే వైరల్ అయింది. అంతే ఫ్రెండ్స్. సో, నీ ఎక్స్‌ప్రెషన్స్‌కి వీడియో వైరల్ అవుతున్నాయంటావా? అవును. ఎక్స్‌ప్రెషన్స్ కాదు. నా డైలాగ్ ఆ రోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అదొచ్చింది. అది బాగా వైరల్ అయింది. హ్మ్. ట్రోల్స్ బాగా అయినాయి. సరే బయట ట్రోల్స్ పక్కన పెడితే నీకిక్కడ మీ ఊర్లో గాని, మీ చుట్టుపక్కలోళ్ళు గాని, ఎందుకు ఇలాంటి వీడియోలు చేత్తన్నావు అని ఎవరైనా లేదు అడిగారా? నాకు ఫుల్ సపోర్ట్. అట్లేం లేదు. నేను జస్ట్
ఎంటర్టైన్మెంట్ చేస్తాను తెలుసు అందరికి. ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా పోడుల్లా నన్ను పక్కా ఇన్వైట్ చేస్తారు మా విలేజ్ లో. పెళ్లి అయినా ఏవి ఏంటైనా అనిల్ ఉండాలి పక్క. సో లిప్స్టిక్ అయితే బాగా ఇష్టమా? లిప్స్టిక్ ఇష్టం, మేకప్ వేసుకోవడం కూడా చాలా ఇష్టం. వేసుకోవాల్సింది. మీరు తొందర వచ్చారు కదా, లేదంటే రెడీ అయ్యి కూర్చున్నా. సో లిప్స్టిక్ ఏ బ్రాండ్ అది? లాక్మే. కలిసిపోయింది ఎందులో? కలర్ లో. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం అదే టీ షర్ట్ కలర్ అది కొంచెం కలిసిపోయింది, అందుకే మ్యాచింగ్ పెట్టుకున్నా. సో అయితే నేను ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు, లేకపోతే నువ్వు మంచిగా రెడీ అవుదు కదా. అవును, చాలా పద్ధతిగా శారీ కట్టుకుని పువ్వులు పెట్టుకుని. నీకోసం సరే ఇవన్నీ ఎందుకు, జోక్స్ పార్ట్. మొత్తానికి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ, సో నీ వీడియోస్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తాను అంటే సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తూ ఉండాలి. అది రీల్స్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదో స్టోరీస్ అవ్వచ్చు. బట్ నీ దానివల్ల ఏం మెసేజ్ వెళ్తుందో అసలు ఎందుకు? అసలు వాళ్ళ వీడియోస్ చాలా నవ్వుకుంటారు. నా వీడియో ఓపెన్ చేస్తే పక్కా నవ్వు వస్తుంది, నా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు, పక్కా నవ్విస్తాను. ఎందుకు నవ్వుతాను అంటావు? నేను నవ్విస్తున్నాను కాబట్టి నవ్వుతున్నాను. ఏం చూసి నవ్వుతుంది? నా డైలాగ్స్ అలా అన్నమాట. అలా అంటే నా డైలాగ్స్ మెయిన్ గా, నా డైలాగ్స్ ఇక్కడికి వచ్చే ఒక్క డైలాగ్ చెప్పలా. డైలీ ఇన్స్టాలో చెప్తున్నాను కదా నా డైలాగ్. మా బావలు చిర్రు, అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం, మా బావలు పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అని అంటాను. ఏంటంటే ఫోన్ నల్లగా ఉంది అంటే ఇలా తీసి ఫోన్ అని చూపెట్టాలి, అది అట్లా అనమాట. సో ఇవన్నీ రాసుకుంటావా? స్పాంటేనియస్ అంటే నీ కోరికలలో బయట పెడతాను? లేదు, కోరిక కాదు, అంటే లోపల లే ఇంకోలా లేదు కాదా, కోరికలు కాదా? ఈరోజు మా బావ నన్ను ఏదో చేస్తాడు అంటే నాతో రీల్స్ చేస్తాడు అంతే. చేశాడా? చాలా రీల్స్ బాగా చేశాడు. ఇలా ఒకటి తీసుకో, లాలిపాప్ తీసుకొని ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నాను. బావ ఇది నీదే బావ, లాలిపాప్ కొనిచ్చాడు మా బావ అని ఇలా పెట్టుకోవాలి అంతే. అసలు మీరు ఎంతమంది ఫ్యామిలీ? నార్మల్ గా నేను ఒక్కడిని. ఒకరే? మమ్మీ డాడీ ఉన్నారు? మమ్మీ డాడీ ఒకరు, అక్క కానీ చెల్లి కానీ వాళ్ళు. సో కొడుకైనా కూతురైనా నువ్వే అంటావు? జనరల్ గా అట్లా అంటారు కానీ కొడుకు నేనే. ఎందుకలా నీళ్ళు నువ్వు అన్ని అబద్ధం చేసుకోకు. నువ్వు చెప్పేది అబద్ధమే ఉంది. లేదు జనరల్ గా ఇంట్లో ఒకలే ఉంటే కొడుకైనా కూతురైనా నువ్వేనే అంటారు. నువ్వు రెండు తీరుస్తావు కదా. నేనేం చేసిన రెండు అంటే ఇప్పుడు నార్మల్ గా కొడుకులాగా తీరుస్తున్నావు, రీల్స్ లో కొంచెం కూతురులాగా అటు ఇటు మాట్లాడి తెలుస్తున్నావు. నేను ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అంతే. ఫాలోవర్స్ ని ఎవరు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? ఇప్పుడు 30K క్రాస్ అయింది. అమ్మయ్యా, తొందరనే క్రాస్ అయింది. థ్యాంక్ యూ ఫాలోవర్స్. ఎంత 10 రోజుల్లోనా? లేదు 6 months, 1 year కంప్లీట్ కాదు. ఇవన్నీ కాదు కానీ అంటే ఉప్పల బాలు అనే వ్యక్తిని పక్కన పెడితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.